హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ మిస్టర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలంటే కొత్త కాదు. ఈఎంఐలు, అప్పులు, పిల్లల ఫీజు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ప్రతిరోజు ఒక ఛాలెంజ్లో ఉంటుంది. అలాంటి ఒక కామన్ మ్యాన్ ముందు డైరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి ఒక మ్యాజికల్ నోట్బుక్ ఇస్తే అది లైఫ్ని మార్చేస్తుందా లేదా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందా అనే కాన్సెప్ట్తో వచ్చినదే ఈ మూవీ. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ నాకు ఎలాగ అనిపించిందో అనేది ఫుల్గా డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ముందుగా చెప్పాలంటే మిస్టర్ మిడిల్ క్లాస్ కంప్లీట్గా కమర్షియల్ మూవీ కాదు, అలాగని డివోషనల్ మూవీ కూడా కాదు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ స్ట్రగల్స్, కామెడీ, ఫ్యాంటసీ, డివోషన్స్ అన్నీ కలిపి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి తన రెగ్యులర్ స్టైల్లోనే సినిమా తీశారు. వైలెన్స్, ఎలివేషన్స్, యాక్షన్స్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి సింపుల్గా స్టోరీ చెప్పడానికి ట్రై చేశారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఇదొక ఓల్డ్ స్కూల్ తెలుగు సినిమా ఫీలింగ్ వచ్చింది. ఇంకొంతమందికి అవుట్డేటెడ్గా అనిపించవచ్చు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, స్టోరీలో వెంకటరమణ క్యారెక్టర్లో శ్రీకాంత్ కనిపిస్తారు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. భార్య పద్మావతిగా లయ, పిల్లలు, తండ్రి, చిన్న హోటల్ బిజినెస్. లైఫ్ మొత్తం రెస్పాన్సిబిలిటీస్తో నిండిపోయిన ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయాలని లోన్ తీసుకుంటారు. కానీ బిజినెస్ కంప్లీట్గా ఫ్లాప్ అవుతుంది. లోన్స్ పెరుగుతాయి, ఈఎంఐ కట్టలేకపోతారు, స్కూల్ ఫీజ్ పెండింగ్ ఉండిపోతుంది, జాబ్ కూడా పోతుంది. లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్లో తిరుమలకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు లార్డ్ వెంకటేశ్వర రోల్లో కనిపిస్తారు. ముందు ఒక వరం ఇస్తారు, అది ప్రాబ్లమ్స్ని ఇంకా పెంచుతుంది. తర్వాత ఒక మ్యాజికల్ నోట్బుక్ ఇస్తారు. ఆ నోట్బుక్లో ఏం రాస్తే జరుగుతుంది. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. నోట్బుక్ వేరే వాళ్ళ చేతుల్లో పడిన తర్వాత గ్రీడ్, సెల్ఫిష్నెస్, మనీ కోసం చేజ్ ఉంటుంది. హ్యూమన్ నేచర్ మొత్తం బయటపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. అండ్ ఇంక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా మిడిల్ క్లాస్ లైఫ్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేశారు. డైలీ లైఫ్ స్ట్రగల్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐ ప్రెషర్, స్కూల్ ఫీజ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ న్యాచురల్గా చూపించారు. ఈ పోర్షన్స్ చాలామంది ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. శ్రీకాంత్ క్యారెక్టర్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ సినిమా కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. కామెడీ ట్రాక్స్ కొన్ని అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. తిరుమలలో శ్రీకాంత్ ఎమోషనల్గా గాడ్ని క్వశ్చన్ చేసే సీన్ ఫస్ట్ హైలైట్. మ్యాజికల్ నోట్బుక్ కాన్సెప్ట్ ఇంటర్వెల్కి మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది, కానీ పేసింగ్ మాత్రం స్లోగా ఉంటుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, నోట్బుక్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యాక స్క్రీన్ ప్లే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. నోట్బుక్లో రాసిన ప్రతి విష్ రియాలిటీ అవ్వడం, దానివల్ల వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్గా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగే సిచ్యువేషన్స్ కామెడీగా ఉంటాయి. సినిమా మనీ గురించి కాదు, మనిషి అత్యాశ గురించి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ రొటీన్గా ఉంటుంది. క్లైమాక్స్లో కూడా పెద్ద ట్విస్ట్ ఏమీ ఉండదు, డిసప్పాయింట్ అవుతారు. సింపుల్గా డివోషనల్ ఎండింగ్ ఇచ్చేస్తారు. ఎండింగ్కి ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమాలో బిగ్గెస్ట్ అట్రాక్షన్ నోట్బుక్ కాన్సెప్ట్. సింపుల్ ఫ్యాంటసీ ఐడియాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్తో కనెక్ట్ చేయడం బాగుంది. రాజేంద్ర ప్రసాద్ గారు లార్డ్ వెంకటేశ్వర రోల్లో కంప్లీట్గా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. మిడిల్ క్లాస్ స్ట్రగల్స్ని రియలిస్టిక్గా చూపించడం ఇంకొక ప్లస్. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. అఖండ స్పూఫ్ సీక్వెన్స్ థియేటర్లో మంచి కామెడీ జనరేట్ చేసింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ సిన్సియర్గా ఉంది. మిడిల్ క్లాస్ ఫాదర్గా, ఫ్యామిలీ కోసం కష్టపడే హస్బెండ్గా కామెడీ కన్నా ఎమోషన్ సీన్స్లో ఎక్కువ ఇంప్రెస్ చేశారు. అండ్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. లార్డ్ వెంకటేశ్వర రోల్ని చాలా డిగ్నిటీతో పర్ఫామ్ చేశారు. సెకండ్ హాఫ్లో సినిమాని క్యారీ చేసింది మోస్ట్లీ ఆయన ప్రెజెన్స్. అండ్ ఇంకా యాక్ట్రెస్ లయ గారి కంబ్యాక్ చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్. పర్ఫార్మెన్స్ సింపుల్గా ఉన్న ఎమోషనల్ సీన్స్లో బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్క్ అయింది. ఆలీ, మురళీ గౌడ్, ధన్రాజ్, రఘుబాబు, ప్రభాస్, సీను అందరూ డీసెంట్ సపోర్ట్ ఇచ్చారు. సునీల్ గెస్ట్ అపీరియన్స్ షార్ట్ అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకా డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి గారి డైరెక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసింది. ఆయన రెగ్యులర్ స్టైల్ని ఫాలో అయ్యారు. ఎమోషన్, కామెడీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. కానీ స్క్రీన్ ప్లే కొంచెం అవుట్డేటెడ్ లాగా అనిపించింది.
అండ్ ఇంకే మూవీ ఒక నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో ఫస్ట్ హాఫ్, రొటీన్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ క్లైమాక్స్, ఓల్డ్ స్టైల్ కామెడీ కొన్ని ప్లేసెస్లో వర్క్ అవ్వలేదు. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేశారనిపించింది. డివైన్ సీన్స్, మ్యాజిక్ నోట్బుక్ ఎఫెక్ట్, సీజీ క్వాలిటీ యావరేజ్గా అనిపించింది నాకు. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చే అంటే ఎస్, ఈ మూవీని ఓన్లీ ఫ్యామిలీతోనే చూడొచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఓవరాల్గా మిస్టర్ మిడిల్ క్లాస్ ఒక ఓల్డ్ స్టైల్ తెలుగు మూవీ. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ స్ట్రగల్, డివోషన్, కామెడీ కలిపిన ఒక డీసెంట్ ఎంటర్టైనర్. రాజేంద్ర ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. శ్రీకాంత్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కూడా బాగా వర్క్ అయింది. స్క్రీన్ ప్లే కొంచెం అవుట్డేటెడ్గా ఉన్న, ఫస్ట్ హాఫ్ స్లో అయినా సెకండ్ హాఫ్ నోట్బుక్ కాన్సెప్ట్ వల్ల ఎంగేజింగ్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఒకసారి చూడగలిగే సినిమా అని చెప్పొచ్చు. సో మరి మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ చూసాక మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.